నమస్తే, వీధుల స్వాగతం, లక్ష్యం సమాజహితం. తెలంగాణ బ్రాహ్మణ శ్రీశక్తి మహిళ మరి టి అనురాధ గారు ఈరోజు మరి ప్రభుత్వ సలహాదారులు రమణ గారిని తన శ్రీశక్తిలో ఉన్నటువంటి అందరిని తీసుకొని వచ్చి కలవడం జరిగింది. దాదాపు 2.5 సంవత్సరాల క్రితం మేము రమణాచారి గారిని ఫస్ట్ టైం కలవడం జరిగింది. ఆ రోజున మాకు ఒక దైవత్వ సంభూతులుగా మేము భావించుకుని ఆయనని అప్రోచ్ అవ్వడం జరిగింది. మాకు నిజంగానే ఒక గురువు గారు దొరికారు, మాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. మహిళలంటే ఏంటంటే మనకు ఒక వేదిక అంటూ ఇచ్చి మనకు ఒక దారి చూపించే వాళ్ళు ఉంటే చాలు, మనకు ఒక అవకాశం ఇవ్వండి అన్న ఒకటి మనసులో మనకున్నది. అది ఆయనకి నిజంగానే ఒక భగవంతుడిలాగా ఆయనకు అర్థమయ్యి మనకి ఇటువంటి వేదిక ఇచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాము. తప్పనిసరిగా ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాము. ఇటువంటి ఎగ్జిబిషన్లు దాదాపు 2.5 ఏళ్ల క్రితం ఫస్ట్ ఎగ్జిబిషన్ ఎస్ఆర్ నగర్లో స్టార్ట్ చేశాము. అప్పుడు ఒక 20 స్టాల్స్తో స్టార్ట్ చేశాము. ఈ రోజున మన దగ్గర పర్మనెంట్ మెంబర్స్గా 200 మంది ఉన్నారు మహిళలు. కాకపోతే ఏంటంటే ఏరియాస్లో మనకి హాల్ సరిపోయి లిమిటెడ్గా 100 అని పెట్టుకున్నాము. 100 స్టాల్స్ ప్రతి నెల అవకాశం ఇస్తున్నాము. ఈ స్టాల్స్లో ఏంటంటే చేత్తో తయారు చేసే ఐటమ్స్, హోమ్ మేడ్ ఐటమ్స్ అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాము. ఆల్ ఆర్ ఈకో ఫ్రెండ్లీ, గ్రీన్ ఐటమ్స్కి అవకాశం ఎక్కువ ఇస్తున్నాము. జూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్, అట్లాగే ఏంటంటే ఈ తాటాకులతో చేసే బుట్టలు కానీ, శారీ మీద మగ్గం వర్క్స్, ప్రింటింగు, ఇలా ఏంటంటే ఒకటి కాదు. ఇంట్లో మనకి ఇప్పుడు ఈసీఎల్ మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు, ఈసీఎల్ బ్రాంచ్ వాళ్ళు. వీళ్ళేంటంటే మనకి ఈ గ్రాసరీ ఐటమ్స్ కూడా తొందరలో హోల్సేల్గా తీసుకొచ్చి వాటిని సాఫ్ చేసి, అది కూడా గ్రాసరీ ఐటమ్స్ కూడా తొందరలోనే ఇంట్రడ్యూస్ చేద్దామని, ఆర్డర్స్ తీసుకుని హోమ్ డెలివరీలు కూడా ఇద్దామని మేము అనుకుంటున్నాము. సో ఇట్లా మీకు ఇంట్లో ఏ వస్తువు తలుచుకున్నా సరే, ఏ వస్తువు చూసినా సరే శ్రీశక్తి గుర్తుకు రావాలి. ప్రతి మహిళకి కూడా, ప్రతి ఇంట్లో కూడా సూది కావాలన్న దగ్గర నుంచి ఒక పప్పు ఉప్పు అయిపోయింది, అయ్యో శ్రీశక్తి వాళ్ళకి ఫోన్ చేయాలన్న అటువంటి ఆలోచన మార్కెట్లో తీసుకురావాలన్నది ఒక ఆలోచన. ఇది మెల్లిమెల్లిగా అంటే సార్ ఆశీస్సులతోని ఆన్లైన్ కూడా చేద్దామని ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. కానీ మనకి సార్ అండదండలు ఉండి మనకి ఇలాగే సపోర్ట్ ఉంటే కనుక డెఫినెట్గా అన్నీ చేయగలుగుతాము. మీ ఆశీర్వాదంతో ఇప్పటిదాకా తీసుకొచ్చాము సార్. మున్ముందు కూడా మీ ఆశీర్వాదం ఉండాలి. తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకెన్నో చేస్తాము. ఎంతో నిబద్ధతగా నిర్విరామంగా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. మెగా మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మెడిసినల్ ప్లాంట్స్ అన్నవి ప్రతి నెల 4000 మొక్కలు ప్రతి ఏరియాలో కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ నెల 31వ తారీఖు కూడా, లాస్ట్ మంత్ 4వ తారీఖు డిస్ట్రిబ్యూట్ చేశాము. వచ్చే నెల 31వ తారీఖు కూడా తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే హరితహారం చేస్తుందో అది కూడా మనం ఇంక్లూడ్ చేసి మెడిసినల్, మామూలుగా రోడ్ల పక్కన పెరిగే పిచ్చి మొక్కలు కాకుండా మెడిసినల్ ప్లాంట్స్ అని ఒక కాన్సెప్ట్ పెట్టుకుని తులసి, ఉసిరి ఇలాంటివి పనికొచ్చే మొక్కలు, మనకి ఇంట్లో కిడ్నీ స్టోన్స్ కరిగించే మొక్కలు, ఇలాంటివి మనం స్పెషల్గా యునాని డాక్టర్స్తో మాట్లాడి తెప్పిస్తున్నాము. అవి కూడా చేస్తున్నాము. పివి నరసింహారావు గారు చారిటబుల్ ట్రస్ట్తో టైఅప్ అయ్యాము. వాళ్ళ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా ఉచితంగా చేస్తున్నాము. సో ఇలా ఎన్నో కార్యక్రమాలు ఒక వేదిక మీద చేస్తున్నాము. ఇలా మనకి ఏంటంటే రఘురామ శర్మ గారు మన ప్రోగ్రాంకి వచ్చారు, సిఇఓ గారు, అట్లా ఎంతోమంది పెద్దలు సహకారంతో, అండదండలతో ఇప్పటిదాకా మనం తీసుకొచ్చాము ఈ కార్యక్రమాన్ని. మున్ముందు కూడా పెద్దవారి ఆశీర్వాదం, అండదండలు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రమణాచారి గారి పాదాభివందనం చేస్తూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि
गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरेत्रात्रे गुरुपाखण्डकण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि వారితో ఉండేటువంటి ఇతర మహిళా సోదరిమణులకు, మా రఘురామ శర్మ గారికి, మా రామారావు గారికి, మీకందరికీ నమస్కారం. ఒక చిన్న ఆలోచన సక్రమమైనటువంటి దారిలో సరైనటువంటి రీతిలో అమలు చేస్తే ఇంతమంది సెక్రటేరియట్ లోపలికి మహిళలు రావడం అనేటువంటిది, బ్రాహ్మణ మహిళలు రావడం అనేటువంటిది నేను మొదటిసారి చూస్తూ ఉన్నాను. మీకు అందరికీ నమస్కారం. సెక్రటేరియట్ అంటేనే చాలామందికి భయం, అందులోకి మనం ఎందుకు పోతాము, అది మనది కాదేమో, మనం అక్కడికి ఎందుకు వెళ్ళాలి, పని ఒకవేళ పడ్డా మనకి, లేకపోతే పని అవసరం అనిపించినా, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళను ఒకవేళ కలవాలని చెప్పి అనుకున్నా సెక్రటేరియట్కి ఏం పోతాంలే అని చెప్పి అనుకునేటువంటి పరిస్థితిలో మనం ఉంటాం. అలాంటిది వాళ్ళ స్త్రీ శక్తి పేరు మీద మీ శక్తిని చూపించినందుకు మరొకసారి నమస్కారం. అమ్మాయి చెప్పింది నాకు, ఈ పాంప్లెట్ ఒక బుక్లెట్ లాంటిది ఆవిష్కరిస్తాం ఇవాళ అని చెప్పని. కానీ మీరు ఇంతమంది వచ్చారు కాబట్టి మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటి వరకు బ్రాహ్మణులకు ఏదైనా కానీ ప్రభుత్వం నుంచి వస్తుంది అనేటువంటి ఆశ లేకుండింది. నేను దాదాపు 40 ఏళ్ళుగా నేను ప్రభుత్వంలో ఉన్నాను. నేను 1972 నుంచి 2011 దాకా నేను సర్వీస్లో ఉన్నాను. ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు ఆంధ్రప్రదేశ్లో నేను అడ్వైజర్గా ఉన్నాను. ఇప్పుడు 5 ఏళ్ళుగా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నాను. కాబట్టి 47 ఏళ్ళుగా ఉంటున్నాను. ఎప్పుడు కూడా చూడలేదు, వినలేదు బ్రాహ్మణులకి ఏదైనా జరుగుతుందేమో అని చెప్పని. బాధలు ఉండినాయి. ఇంక ఇప్పుడన్నా కనీసం బాగున్నారు. ఆ రోజుల్లో అయినట్టయితే కాళ్ళకి చెప్పులు లేకుండా, ఒంటి మీద సరైనటువంటి బట్టలు లేకుండా, పూజార్ల పిల్లలు, టీచర్ల పిల్లలు వాళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళు. కానీ ఈ 10-15 ఏళ్లలో కంప్యూటర్స్ యుగం వచ్చిన తర్వాత బ్రాహ్మణ పిల్లలకు అందరికీ కూడా మంచి తెలివిస్తాడు భగవంతుడు. కాబట్టి చాలామంది కంప్యూటర్ ఇంజనీర్లుగా అమెరికాలో, ఆస్ట్రేలియాలో, కెనడాలో ఒక్కొక్క కుటుంబం నుంచి దాదాపు ఒక 2 ఉండేటువంటి పరిస్థితికి వచ్చింది. కొంచెం కుటుంబాలు బాగుపడుతున్నాయనేటువంటి స్థితిలో గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు పెట్టి బ్రాహ్మణులకు మేలు చేయాలని చెప్పి అనుకోవడం అనేటువంటిది మనకు కలిగిన అదృష్టం. ఇది దీన్ని సక్రమంగా అమలు చేసుకోవాలి, దీన్ని సద్వినియోగపరచుకోవాలి. ఇదంతా ఒక ఎత్తైతే బ్రాహ్మణ స్త్రీ శక్తి పేరిట ప్రదర్శనలు పెడదామనేటువంటిది ఒక విభిన్నమైన ఆలోచన. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు యొక్క అండ ఉంటుంది, కానీ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు నుంచి మీకు కొత్తగా డబ్బులు ఇవ్వడమో లేకపోతే మీరు సహకరించడమో అనేటువంటి జరగడంలా, మీకు కావాల్సినటువంటి వసతిని ఏదైనా కావాలని చెప్పి ఇప్పిస్తామని మీరు 50 మంది కానీ 100 మంది కానీ పెట్టుకున్నట్టయితే, మీ యొక్క ప్రదర్శనలకు పెట్టుకున్నట్టయితే మోరల్గా సపోర్ట్ చేస్తామని, తక్కిన వాళ్ళకి ఎవరికైనా అవసరమైతే చేస్తామని చెప్పని, మీరు ప్రదర్శనలో ఉంచినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు అనురాధ గారు చెప్పినట్టుగా జూట్ బ్యాగ్స్ కానీ, క్లాత్ బ్యాగ్స్ కానీ, లేకపోతే ఏమైనా ప్రోడక్ట్స్, ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ, పాపడాలు చేసేవాళ్ళు పాపడాలు కానీ, పచ్చళ్ళు చేసేవాళ్ళు పచ్చళ్ళు చేయడం కానీ, మనకు మంచి వంటలు చేయడం బాగా వచ్చు. కాబట్టి బ్రాహ్మణ స్త్రీలకి వంటల ద్వారా కావలసినటువంటి స్వగృహ ఫుడ్స్ లాంటివి వస్తువులు ఏమైనా ఉన్నట్టయితే వాటిని కూడా ప్రదర్శనలో పెట్టి అమ్ముకోవడానికి, ఇటువంటివన్నీ చాలా చేస్తాం మేము అని చెప్పంటే, మీరు చేయండి అమ్మా, మేము తప్పకుండా కావాల్సిన రకంగా పోదామని చెప్పని ముందు ఒక 50 మందితో స్టార్ట్ అయినటువంటిది ఒక సంవత్సరం 2 ఏళ్ల క్రితం 25-26 ప్రదర్శనలు అయినా ఇప్పటికీ దాదాపు 200 మంది వచ్చి ఇందులో పాల్గొంటున్నారు అని చెప్పి అన్నందుకు నాకు మీ యొక్క శక్తిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, ఆనందం వేస్తుంది. మీకు ఏ రకమైనటువంటిది కావాలన్నా తప్పకుండా మీకు మేము ఉన్నాం వెంట.
ప్రభుత్వంలోనే భాగంగానే కాకుండా వ్యక్తిగా కూడా నేను మీకు సహకరించడానికి కోసం చెప్పని ముందుంటాను నేను. ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడిన వక్తలు చెప్పినట్టుగా ఇంట్లో నుంచి బయటకు రావడమే ఒక రకమైనటువంటి కష్టమైన పరిస్థితి. ఎన్నో రకాలైనటువంటి స్థితులు ఉంటాయి. ఇంటి పరిస్థితులను బట్టి కావచ్చు, లేకపోతే కుటుంబ పరిస్థితులను బట్టి కావచ్చు, పెద్దల యొక్క ఆంక్షలు కావచ్చు, లేకపోయినట్టయితే పిల్లల యొక్క స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని మనం ఇళ్లలో నుంచి బయటకు రావడానికి కోసం చెప్పని మహిళలకు ఇబ్బంది కావచ్చు, లేకపోతే అన్నిటికంటే మించి ఆంక్షల ద్వారా మమ్మల్ని ఇప్పటివరకు ఎవరు కూడా బయటకు పోవద్దని చెప్పన్నారు కాబట్టి మేము రావడానికి లేకుండా ఉంది అని చెప్పని అనుకునే వాళ్ళు బయటకు రమ్మని చెప్పనంటే మన కుటుంబం యొక్క మంచి కోసమని, బయటకు పోతున్నాము అని చెప్పంటే మన యొక్క పిల్లలు వాళ్ళందరూ బాగుండాలని చెప్పని, బయటకు వెళ్తున్నాము అని చెప్పంటే ఇవాళ ఉండేటువంటి స్థితి నుంచి కొంచెం ఉన్నత స్థితికి పోవడానికి కోసం అని చెప్పని వెళ్ళడం అనేటువంటిది జరగడానికి కోసం చెప్పని కొంచెం ముందుకొచ్చి ఈ స్త్రీ శక్తి ప్రతి నెల నిర్వహింపబడాలని చెప్పని అనుకున్నాం. ఈ నెల ఎక్కడ పెట్టామమ్మా? సెప్టెంబర్లో 30 సెప్టెంబర్కి కాకుండా 31 ఆగస్టుకే పెట్టి, ఎందుకంటే వినాయక చవితి కంటే ముందైనట్టయితే బాగుంటుందని చెప్పని హబ్సిగూడలో పెట్టారు. హబ్సిగూడలో 31 తారీఖు పెట్టారని చెప్పి తెలుస్తూ ఉంది. సో మీరు దాన్ని సద్వినియోగపరచుకోండి. మీ ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళకి చెప్పండి, మీ వారికి కూడా ఏదైనా కానీ ఇంతకుముందు రఘురామ శర్మ చెప్పినటువంటి స్కీముల్లో ఒక 5 లక్షలకు కానీ 10 లక్షలకు కానీ ఎక్కువ డబ్బులు పెట్టుకొని మనం ఖర్చు పెట్టుకోకూడదు. పెట్టుకోగలిగిన వాళ్ళు ఉన్నట్టయితే అది వేరే విషయం, అది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా పెట్టిస్తాం. కానీ పేదవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నట్టయితే 2 లక్షల రూపాయల లోపల ఇన్కమ్ ఉన్నవాళ్ళు ఏవైనా సరే మాకు ఈ ఆలోచన ఉంది అని చెప్తే మీకు సరైనటువంటి రీతిలో సహకారం అందిద్దామని చెప్పని అనుకుంటున్నాం. ప్రతి నెల ఏదో రకమైనటువంటి ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి. ఆ ఇంటర్వ్యూస్లో పాల్గొంటారు. మీకు సాధ్యమైనంత వరకు ప్రోత్సాహం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎక్కడ కూడా ఇది వద్దు, ఇది బాగాలేదు అని నెగిటివ్గా మాట్లాడడానికి వద్దని చెప్పని మా రఘురామ శర్మ ఆఫీసర్స్ వాళ్ళకందరికీ చెప్పాం. కాబట్టి మీరు ఉత్సాహంగా పాల్గొండి. మీ పిల్లలు మీకంటే బాగుండాలి. ఎవరిమైనా అంతే. నేను బాగున్నానని చెప్పి నాకంటే నా పిల్లలు బాగుండాలని అనుకుంటాం. వాళ్ళు కష్టపడకూడదు అనుకుంటాం. వాళ్ళు ఇంకా బాగుండాలని చెప్పి అనుకుంటాం. ఇవాళ మనం ఒక మంచి స్థితిలో ఉన్నామని చెప్పంటే ఈ మంచి స్థితి కంటే మంచిగా ఇంతకంటే మంచి స్థితిలో ఉండాలి పిల్లలు అనుకుంటాం. కాబట్టి వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరందరూ ఇట్లాగే ఉత్సాహంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ మీకు ఆ శక్తిని భగవంతుడు ప్రసాదించాలని, అనురాధ నిజమైనటువంటి ఒక సామాజికమైనటువంటి మార్పును తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సోదరిగా నేను ఆమెను సంభావిస్తూ వారికి నా శుభాకాంక్షలు, మీకు అందరికీ కూడా నా అభినందనలు. వచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నేను మన స్త్రీశక్తి మీద ఒక కవిత రాయడం అనేది జరిగింది. నాకు తెలిసి పెద్దవాళ్ళు రమణాచారి గారు ఏదైనా తప్పులున్నా మన్నించాలి. మహిళలం మేం మహిళలం, నవ సమాజ నిర్మాతలం, బలమైనది మా శక్తి, అదే అదే స్త్రీశక్తి. నాటి మహిళల నైజం ఆచార సాంప్రదాయాలు, నేటి మహిళల నైపుణ్యం సాంకేతిక పరిజ్ఞానం. ఎవరేమన్నా ఏదేమైనా సాధిస్తాం మేమనుకున్నది, అభ్యుదయం మా ధ్యేయం, సాధించుటే మా గమ్యం. ఘనతకెక్కిన నాటి మహిళల మార్గంలో నడవడమే మా ధ్యేయం, అదే మా పదం, ముందు తరాల ప్రగతి పదం. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ స్థాపించి మహిళలకు అండగా నిలిచారు రమణాచారి గారు. మహిళలకు స్ఫూర్తి, ధ్యేయం, రక్షణ కవచం మా గురువుగారే. మా గురువుగారి ఆలోచనలే మా తెలంగాణ బ్రాహ్మణ స్త్రీశక్తికి వరాలై వేళ్ళూని మొగ్గతొడిగి పువ్వులుగా పిందెలుగా మహావృక్షమై ఉండాలి అని, మా గురువుగారి ఆశీస్సులు మాకు సదా ఉండాలి అని కోరుతుంది మా శక్తి, అదే అదే తెలంగాణ బ్రాహ్మణ స్త్రీశక్తి. నేటి మహిళా వృద్ధికై వెలిగింది ఒక కిరణం, అదే అనురాధ ఆ కిరణం. ఆ వెలుగే తెలంగాణ బ్రాహ్మణ స్త్రీశక్తి. విద్యాధనం పొందింది, కుటుంబాన్ని గెలిచింది, ఆత్మీయత పంచింది, అందరి మది గెలిచింది. జై తెలంగాణ బ్రాహ్మణ శక్తి, జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. బ్రాహ్మణుల ఐక్యత వర్ధిల్లాలి. రమణాచారి గారికి నమస్కారం. అందరు రఘురామశర్మ గారికి నాకు అందరూ కొత్త. నాకు బ్రాహ్మణ స్త్రీశక్తి మాత్రం కొత్త కాదండి. నాకు అనురాధ ద్వారా నాకు బాగా పరిచయం. తను ఎలా మొదలుపెట్టింది, తను ఎంత కృషి చేసింది, తను మళ్ళీ పదే పదే తను ఏం చెయ్యాలి, మన బ్రాహ్మణ ఆడవాళ్ళందరూ బయటికి రారు, వీళ్ళ కోసం మనం ఏం చెయ్యాలి, వాళ్ళందరూ బయటకు వస్తే కనుక ఈ స్త్రీ శక్తి ఒక ప్రభంజనంలాగా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో తను ప్రతిరోజు కూడా ఆలోచిస్తూ ఉంటుంది. నాకు అనురాధ చెల్లెలవుతుంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్.
ప్రపంచం తిరిగా నేను, ప్రపంచం చూసా నేను. ప్రతి చోట కూడా విమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి చేసే ప్రతి సింగపూర్ కానివ్వండి, చైనా కానివ్వండి, తైవాన్, జపాన్ అన్ని చోట్లకి నేను వెళ్ళి చూశాను. కానీ ఇక్కడ నాకు ఒక డిఫరెంట్ యాంగిల్, ఒక చాలా విభిన్నమైన ఒకటి కనిపిస్తుంది ఇక్కడ. ఏంటంటే అక్కడ అందరూ కూడా ఎంపవర్మెంట్ అనగానే మనం ముందుకు ఎలా వెళ్ళాలి, మనం వ్యాపారంలో ఎలా వెళ్ళాలి, మనం ఇలా ఆలోచిస్తారు. కానీ నేను ఇక్కడ ఏం చూశానంటే ఇక్కడ మీరందరూ కూడా మీరు ఇంట్లో మీరు పొద్దున్నే లేచి మీ ఇంటి వాళ్ళందరికీ అన్నీ సమకూర్చుకొని అన్నీ చూసుకొని ఆ తర్వాత మనం ఏం చేద్దాము అనే ఆలోచన ఉంది. అది చాలా డిఫరెంట్. అంటే మేము ఇల్లు వదిలిపెట్టలేదు కానీ మేము ఇంకా సాధించగలము అనేది మీరు చూపెడుతున్నారు. ఇట్ మేక్స్ మీ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ. రమణాచారి గారు అయితే కనుక చాలా సపోర్ట్ చేస్తున్నారు. నాకు అను ఫోన్ చేసినప్పుడల్లా చెప్తుంది, సార్ ఇలా అన్నారు, ఈసారి సార్ ఇలా రిపోర్ట్ అడిగారు, ఏం చేస్తున్నారు మీరు అని కూడా అడిగారని. ఛార్జ్ తీసుకున్న ఒక 2 డేస్కి అనురాధ గారు కలిశారు. చాలా సాదాసీదాగా కనిపించారు. అయితే మామూలుగా సీదా సాదా వ్యక్తి అనుకున్నాను. కానీ తర్వాత ఆమె ఒక ఎగ్జిబిషన్కి ఆహ్వానించింది. అప్పుడు తెలిసింది ఆమె శక్తి ఏంటో. ఆమె వెనుక ఎంతమంది ఆమెకు సపోర్ట్గా, ఒక సింపుల్గా కనిపించే వ్యక్తి వెనుక ఇంతమంది ఉంటారని నేను కొద్దిగా ఆశ్చర్యపోయాను. అప్పుడు ఆ రకంగా స్త్రీ లోపల ఉండేటటువంటి శక్తికి ఆమె షీఈ్ ఎగ్జాంపుల్. అట్లా అందరు కూడా ఆమెని కొద్దిగా ఆదర్శంగా తీసుకొని అందరు కూడా ఆ రకంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మా దగ్గర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఏర్పాటైన తర్వాత సారు ఆధ్వర్యంలో చాలా స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నవి. ప్రభుత్వం కొన్ని స్కీములని మనకి ఆమోదించింది. ఆ స్కీముల్లో ముఖ్యంగా విదేశీ విద్య కొరకు ఎవరైతే 5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది గ్రాడ్యుయేషన్ ఇక్కడ పూర్తి చేసుకొని ఇక్కడ మన దేశంలోని యూనివర్సిటీస్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సెస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ చదువుకోవాలనుకునే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడానికి బ్రాహ్మణ పరిషత్తు ముందుకు వస్తుంది. 20 లక్షల వరకు వాళ్లకు ఆర్థిక సహాయం చేస్తుంది. అదేవిధంగా వాళ్ళు అక్కడ పోయి అక్కడ వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఫీ రిసిప్ట్స్ ఏవైనా మనకి సబ్మిట్ చేస్తే వాటికి రీఎంబర్స్మెంట్ జరుగుతుంది. అంతేకాకుండా ఈ బ్రాహ్మిన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ స్కీమ్ అని కూడా ఉంది. ఇప్పటి వరకు ఇంతకుముందు చెప్పిన విదేశీ విద్యా పథకం కింద మేము ఇంతవరకు ఈ 1.5 ఇయర్లో 228 మందికి లబ్ధి చేకూర్చడం జరిగింది. దాని కింద చాలా ఫ్యామిలీస్ హ్యాపీగా ఉన్నారు. ఆ స్కీమ్ని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ దాంట్లో. అదేవిధంగా ఈ బ్రాహ్మిన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ స్కీమ్ అని కూడా ఒకటి ప్రభుత్వం ఆమోదించింది. దాంట్లో అది ఒక ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్. అంటే పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో బ్రాహ్మణ సమాజంలో పేద వర్గానికి చెందిన వాళ్ళు అర్బన్ ఏరియాస్లో 2 లక్షల వార్షిక ఆదాయానికి బిలో ఉండి, తర్వాత రూరల్ ఏరియాస్లో 1.5 lakhs కంటే కూడా తక్కువ వార్షిక ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలకి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ స్కీమ్ని ప్రవేశపెట్టింది, ఆమోదించింది. మనం ప్రవేశపెట్టిన స్కీమ్ని ప్రభుత్వం ఆమోదించింది. అయితే ఈ స్కీమ్లో 3 స్లాబ్స్ ఉన్నాయి. 1 లక్ష ప్రాజెక్ట్ కాస్ట్ ఉన్నవాళ్ళు, 1 నుంచి 2 లక్షల ప్రాజెక్ట్ కాస్ట్ ఉన్న వాళ్ళకి, తర్వాత 2 లక్షల నుంచి 12 లక్షల ప్రాజెక్ట్ కాస్ట్ ఉన్నవాళ్ళు దీని కింద అప్లై చేసుకోవచ్చు. 1 లక్ష ప్రాజెక్ట్ కాస్ట్ ఉంటే వాళ్ళకి 80% సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది. అంటే 20,000 వాళ్ళు లబ్ధిదారులు పెట్టుకుంటే 80,000 వరకు మనం పరిషత్తు సహాయం అందిస్తుంది. అదేవిధంగా 1 నుంచి 2 లక్షల లోపు ఏదైతే ప్రాజెక్టు ఉంటుందో ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఉంటుందో దాంట్లో 70% వరకు అంటే 1,40,000 మన పరిషత్తు ఇస్తుంది. 60,000 వాళ్ళు పెట్టుకొని ఆ ఇండస్ట్రీని, ఆ పరిశ్రమని, కుటీర పరిశ్రమని లేదా ఎంటర్ప్రైజ్ని, బిజినెస్ ఎంటర్ప్రైజ్ని ఏదైనా స్థాపించుకొని వాళ్ళ జీవనోపాధి ఏర్పరచుకోవచ్చు.
అదేవిధంగా 2 లక్షల నుంచి 12 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవాళ్ళు వాళ్ళకి 60% ప్రభుత్వం ఇస్తుంది. 60% ఈజ్ లిమిటెడ్ టు 5 lakhs, మ్యాక్సిమం 5 lakhs వరకు పరిషత్ ఇస్తుంది. మిగతా అమౌంట్ వాళ్ళు తమ బ్యాంక్ అకౌంట్స్లో చూపించాల్సి ఉంటుంది. ఈ విధంగా చాలా వరకు ఇప్పటి వరకు 700 మంది ఈ స్కీమ్ కింద 700 కుటుంబాలు ఈ స్కీమ్ కింద లబ్ధి పొందినాయి. అనేక రకమైనటువంటి ఎంటర్ప్రైజెస్, మేము ఊహించినటువంటి ఎంటర్ప్రైజెస్ కూడా వాళ్ళు స్థాపించుకొని వాళ్ళు తమ లైఫ్లో సెటిల్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా అంటే మేము దీంట్లో ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు ఏంటంటే ఈ మొత్తం స్కీమ్లో 33% వరకు మహిళలు ఉండాలి. కానీ మేము 33%, 40% వరకు మహిళలకు ఇవ్వడం జరిగింది. ఇటువంటి స్కీమ్ తర్వాత మరొక స్కీమ్ ఉంది, శ్రీ రామానుజ ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ అని. దాని కింద ఇక్కడ మన దేశంలో ఉండేటటువంటి కాలేజెస్లో చదివే విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ కోర్సెస్ ఎవరైతే స్టడీ చేస్తున్నారో 10th తర్వాత ఉండేటటువంటి అన్ని కోర్సులకి వాళ్ళకి బీపీఎల్ ఫ్యామిలీస్కి చెంది ఉంటే వాళ్ళకి కూడా మనం ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం ఈబీసీ స్కీమ్ ఉందో అదే రకంగా మనం కూడా ఆ గైడ్లైన్స్ ప్రకారమే వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ చేయడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా మనము ఆన్లైన్ అప్లికేషన్స్ స్వీకరిస్తున్నాము. బ్రాహ్మణ పరిషత్ వెబ్సైట్ ఉంది, ఎక్కడ కూడా ఏమాత్రం దాపరికం ఉండదు, అంతా పారదర్శకంగా జరుగుతుంది. తర్వాత మరి వేదాలకు సంబంధించినటువంటి స్కీమ్స్ కూడా ఉన్నవి, వాటి కింద కూడా చాలామంది లబ్ధి పొందుతున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులు డాక్టర్ కెవి రమణాచారి గారి చేతుల మీదుగా మన ఏదైతే పుస్తక ఆవిష్కరణ ఉంటుంది. తెలంగాణ బ్రాహ్మణ స్త్రీ శక్తి ఇక్కడ వచ్చిన మహిళలందరి తరఫున మన డాక్టర్ పూజ్యులు రమణాచారి గారికి చిరు సత్కారం.